రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలిచ్చారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. దీంతో అధికారులు నిధుల విడుదలకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 2న అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ రైతులకు ఆర్థికంగా మరింత చేయూతనందించే లక్ష్యంతో సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల వంతున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని వారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సీఎస్ సూచించారు. ఈ పథకం అమలుకు ఇంకా మరో 3 రోజుల వరకు సమయం ఉన్నందున ఈ 2 అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఈకేవైసీ ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజీఎస్ ద్వారా ఆయా రైతులందరికీ మెసేజ్ పంపాలని అధికారుల్ని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. తిరస్కరించబడిన వారి వివరాలను రానున్న 3 రోజుల్లో ఆగస్టు 1వ తేదీలోగా మరోసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు. కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోవడం, చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పథకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని, వాటిపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చిస్తామన్నారు.